హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 22. ఆకాష్ మీదున్న కోపంతో అతన్ని తిట్లతో చంపేస్తూ కోపమంతా వంట మీద తీర్చేయడంతో కూరంతా మాడిపోయింది. చూసావా వాడి గురించి మాట్లాడితేనే వాడి మొఖంలాగే కూర కూడా మాడిపోయింది అని అంటున్న ఆద్య మాటతో కోపం నశాలానికెక్కగా ఫోన్ కట్ చేసి బెడ్ మీద విసిరేశాడు ఆకాష్. ఇంక వేగంగా కిందకెళ్ళి అక్కడ ల్యాప్టాప్‌లో పని చేసుకుంటున్న వినయ్‌ని చూసి డాడీ ఎక్కడ అన్నట్లుగా సైగ చేశాడు ఆకాష్. లోపలున్నారు అని గుసగుసగా చెప్పాడు వినయ్ జగన్నాథం గారి గది వంక చూపిస్తూ. ఓకే లెట్స్ గో అంటూ కార్ కీస్ చేతిలోకి తీసుకున్నాడు ఆకాష్. వినయ్ ఎక్కడికని అడగలేదు. ఆ టైంలో లెట్స్ గో అన్న మాట ఆకాష్ నోటి నుండి వస్తే అది ఖచ్చితంగా బార్కే అయ్యుంటుంది అని తెలుసు కనుక ఉత్సాహంగా ఆకాష్ వెంట వెళ్ళి కారు ఎక్కాడు వినయ్. ఏంట్రా ఇంత సడన్‌గా ముందు ప్రోగ్రామ్ మీదకి వెళ్ళింది మనసు? ఆద్యతో కలిసి అమెరికా బ్రాంచ్‌ని ఊపేద్దామన్న ఊపులోనా? అని అడిగాడు వినయ్. చెప్తా అంటూ కార్‌ని స్పీడ్‌గా పెంచేశాడు ఆకాష్. అయితే మ్యాటర్ ఇంకేదో ఉందన్నమాట అనుకుంటూ సైలెంట్ అయిపోయాడు వినయ్. నిమిషాల్లో కారు బార్ దగ్గర ఆగింది. చకచకా లోపలికి నడిచి ఆర్డర్ చేయటంతో క్షణాల్లో వాళ్ళ ఫేవరెట్ బ్రాండ్‌ని తెచ్చి వాళ్ళ ముందుంచాడు బేరర్. ఇంక సర్వ్ చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా వెళ్ళిపోమని ఆకాష్ చేత్తో చెప్పడంతోనే ఆ బేరర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే బాటిల్ తీసుకుని నోట్లో పెట్టి దించకుండా తాగేశాడు ఆకాష్. ఆకాష్‌ని వింతగా చూస్తూ గ్లాసులో పోసుకుని నెమ్మదిగా సిప్ చేశాడు వినయ్. ఖాళీ బాటిల్ టేబుల్ మీద పెట్టి ఇంకోటి ఆర్డర్ చేశాడు ఆకాష్. ఏంట్రా మందు మీద ఉద్యమం మొదలుపెట్టావా ఏంటి? అని అడిగాడు వినయ్ ఆశ్చర్యంగా. హ్మ్. కోపంతోనో లేక ఇంకేదో తెలీదు కానీ ఆకాష్ కళ్ళు నిమిషాల్లోనే ఎర్రగా మారిపోయాయి. "హక్కీ వాట్ హ్యాపెండ్‌రా" అని అడిగాడు వినయ్ మత్తు శరీరాన్ని ఆవహిస్తూ ఉండగా. "రేయ్! ఆ పొగరు మొఖంది నన్ను, నన్ను" అని అన్నాడు ఆకాష్ కాస్త తూలుతూ. "ఆ! నిన్ను ఏం చేసింది?" అని నవ్వాడు వినయ్ మరో సిప్ చేస్తూ. "నన్ను తిట్టిందిరా. నేను హ్యాండ్సమ్‌గా ఉండనని కూడా అంది." ఆ మాటల్లో కోపం, అసహనం ధ్వనిస్తున్నాయి. తనలా అందా? ఎందుకంది? ఎప్పుడందిరా? అని అడిగాడు వినయ్. నేను కాల్ చేశాన్రా అని అంటూ మొదలుపెట్టి జరిగింది మొత్తం చెప్పేశాడు ఆకాష్. అయినా తను అలా అందంటే నమ్మబుద్ధి కావట్లేదురా. తనకసలే నోట్లో నాలుక లేదు పాపం అని ఊగుతూ చెప్పాడు వినయ్. వినయ్ మాటలతో కూర్చున్నవాడలా లేచి వినయ్‌ని ఒక తన్ను తన్ని నన్ను తిట్టిందంటే ఆ దెయ్యం మొకంది. దానికి నోట్లో నాలుక లేదంటావేంట్రా నువ్వు? అయిపోయావురా అయిపోయావు నా చేతిలో అంటూ కడుపులో మరో పంచి ఇచ్చాడు ఆకాష్. ఇక వినయ్ కడుపు పట్టుకుంటూ అలా అనలేదురా నువ్వు రిలాక్స్ అవ్వు అంటూ ఆకాష్‌ని బలవంతంగా తన చైర్‌లో కూర్చోబెట్టాడు వినయ్. నోరా నో. నేను నీకే సపోర్ట్ చేస్తా అక్కి. అసలు తను అలా ఎలా అంటుందిరా నిన్ను? అని అన్నాడు వినయ్. ఆ! ఇంకా నా జుట్టంట ఇస్త్రీ చేసినట్లు, నా కళ్ళు గుడ్లగూబల్లాగా, నేను మొఖానికి సున్నం వేసుకున్నట్లుగా, ఇంకా ఏదో అందిరా. దాన్ని మాత్రం అస్సలు వదలను. ఈ ఆకాష్‌తో ఎందుకు పెట్టుకున్నానురా బాబూ అని తల బాదుకుని ఏడవాలి. అలా చేస్తా దాని సంగతి అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు ఆకాష్ కోపంగా. రేయ్ పాపంరా అని వస్తున్న మాటలను గొంతులోనే ఆపేసుకొని ఆద్య పరిస్థితిని ఊహించుకుని జాలిపడ్డాడు వినయ్. ఇంతలోనే ఏ ఆకాష్ హౌ ఆర్ యూ బేబీ అంటూ ఆకాష్‌ని పక్క నుండి హత్తుకుంది మిల్లి. చిరాగ్గా తలెత్తి చూశాడు ఆకాష్. ముఖానికి రెండింతల మేకప్, పైనుండి కింద వరకు కల్ చేసిన జుట్టు, గోల్డ్ కలర్‌తో మెరుస్తూ మోకాళ్ళపై వరకు ఉన్న టాపు, పైనుంచి కింద వరకు తదేకంగా చూసి ఛీ! ఛీ! అంటూ ఆమెని తోసేశాడు ఆకాష్. అలా తోసేసరికి 2 అడుగులు దూరం జరిగిన మిల్లి అవమానంగా చుట్టూ చూస్తూ ఆకాష్ వంక కోపంగా చూసింది. ఇంకది చూసిన వినయ్ ఇంకా అక్కడే ఉంటే ఆకాష్ కోపంతో మిల్లీని ఏం చేస్తాడో అని భయపడి సారీ మిల్లీ అని కంగారుగా చెప్తూ ఆకాష్‌ని అక్కడి నుండి బలవంతంగా బయటికి తీసుకొచ్చాడు వినయ్. తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ కోసం వైజాగ్ వచ్చిన మిల్లీ ఆకాష్ అందరి ముందు తనను దూరంగా నెట్టేసరికి అవమానంతో ఇంకక్కడ ఉండలేకపోయింది మిల్లీ. ఆకాష్ ఎంత తాగినా సరే స్టిఫ్‌గానే ఉన్నాడు. కొన్ని సిప్‌లకే వినయ్ తూలుతూ ఉండడం తెలిసి ఆకాషే కార్ డ్రైవ్ చేస్తూ వినయ్‌ని పక్కన కూర్చోమన్నాడు. ఇంకలా ఇంటికెళ్ళి సైలెంట్‌గా ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం ఆద్య కోసం తన క్యాబిన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆకాష్. మాటి మాటికి ఆమె క్యాబిన్ వంక చూస్తూ ఇంకా వెయిట్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు.
నిన్న తను తిట్టింది గుర్తుకొచ్చి విసురుగా ఫోన్ని టేబుల్ మీద పడేశాడు కోపంగా. ఆ వెంటనే ఏదో మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చేసరికి పట్టించుకోకుండా పక్కకి తిరిగాడు. అనుకోకుండా ఫోన్ చూసేసరికి ఆద్య పేరు కనిపించడంతో వేగంగా ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు ఆకాష్. ఆద్య ఏదో మెయిల్ చేసి ఉండడం కనిపించి వెంటనే ఓపెన్ చేసి చూశాడు. నాకు ఫీవర్ వచ్చిందని రాలేకపోతున్నానని లీవ్ లెటర్ మెయిల్ చేసి ఉండడం చూసి చాలా నిరుత్సాహపడ్డాడు అతను. నిన్న తను తిట్టిన తిట్లన్నీ వినేశాడని, తనని మరింతగా ఏడిపించాలని కంకణం కట్టుకుని కూర్చున్న అతని ఆశలన్నీ ఆవిరి కావటంతో గాఢంగా నిట్టూర్చి ఆలోచనలో పడ్డాడు ఆకాష్. కాసేపటికి ఏదో నిర్ణయించుకుని వినయ్ క్యాబిన్లోకి దూరి గంటలో వస్తానని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. నేరుగా ఆద్య ఇంటి ముందు కారు ఆపాడు. ఆమె ఫ్లాట్‌కి వెళ్ళడం అతనికి అదే మొదటిసారి. ఎందుకో అక్కికి చిన్నగా భయమేసినట్లు అనిపించింది. మళ్ళీ తనకి తానే భయమేంటి అని నచ్చచెప్పుకుంటూ కాలింగ్ బెల్ కొట్టాడు ఆకాష్. ఎంతకీ ఎవరూ డోర్ ఓపెన్ చేయటం లేదు. మళ్ళీ మళ్ళీ కాలింగ్ బెల్ కొడుతూ తలుపుని దబదబా బాదాడు. ఇంకాసేపయితే పగలగొడతాను అనగా తలుపు తెరిచింది ఆద్య. అక్కడెవరున్నది అనేది చూసుకోకుండానే ఒకేసారి ముఖం మీద పడిన సూర్యకిరణాలతో కళ్ళు తిరగడంతో గుమ్మంలోనే స్పృహ కోల్పోయింది ఆద్య. అంత చిరాగ్గా వచ్చిన ఆకాష్ ఆమెనలా చూడగానే వెంటనే తనని లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో నెమ్మదిగా తనని ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇక బెడ్రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి ఆమెనక్కడ పడుకోబెట్టి నుదుటి మీద చెయ్యేసి చూశాడు. అగ్గిలా కాలిపోతుంది ఆమె ఒళ్ళంతా కూడా. ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతనికి. ఇంత సీరియస్‌గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా! ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటుందో ఏమో ఈ మెంటల్‌ది అని అనుకుంటూ తనకు తెలిసిన డాక్టర్‌కి కాల్ చేసి రమ్మన్నాడు ఆకాష్. నిమిషాల్లో డాక్టర్ రాగానే ఆద్యని చూపిస్తూ చెక్ చేయమన్నాడు. డాక్టర్ ఆద్యని పరిశీలిస్తూనే ఫీవర్ ఎప్పటినుండొస్తుంది అని అడిగాడు. నిన్న ఈవినింగ్ బాగానే మాట్లాడింది డాక్టర్. మేబీ నైట్ నుండి అనుకుంటా. ఇప్పుడెలా ఉంది? అని అనుమానంగా అడిగాడు అతను. చాలా నీరసంగా ఉంది. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుంది. బీపీ, హార్ట్ బీట్‌లో కూడా కాస్త చేంజెస్ ఉన్నాయి. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఆమె ఆరోగ్యం ఏమీ బాలేదు అని అన్నాడు డాక్టర్ సెలైన్ సెట్ చేస్తూ. డాక్టర్ మాటలతో ఆలోచనలో పడ్డాడు అతను. ఈ సెలైన్ అయ్యేసరికి స్పృహలోకొస్తుంది. టేక్ కేర్ అని చెప్తూ అక్కడి నుండి కదిలాడు డాక్టర్. అతను వెళ్ళగానే డోర్ వేసొచ్చి పొగరుకైతే తక్కువ లేదు గానీ గట్టిగా గాలి ఊదితే ఎగిరిపోయేలా తయారయ్యింది. అయినా దీంతో మనకెందుకు? అపర్ణకి చెప్పి రమ్మంటే తనే చూసుకుంటుంది అనుకుని ఆమెకి కాల్ చేశాడు ఆకాష్. ఆమె ఫోన్ నాట్ రీచబుల్ అని రావటంతో ఉసూరుమంటూ అక్కడే ఒక పక్కన కూర్చుని ఇల్లంతా చూశాడు. గోడలన్నీ పరిశీలిస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ ఆద్య ఫోటోలు లేవు. ఏ గ్రహాంతవాసో అయ్యుంటుంది పాపం. వాళ్ళ గ్రహంలో కెమెరాలు లేనట్లున్నాయి అని అనుకుంటూ ఆద్య వంక చూశాడు. ముఖమంతా పీక్కుపోయి ఉంది. అంతకు కాస్త ముందే తలస్నానం చేసినట్లుగా ఉన్నాయి ఆమె తడికురులు. సరిగ్గా నిద్రపోక ఎన్ని రోజులవుతుందో అన్నట్లుగా కళ్ళ కింద ఏర్పడిన కాస్త నల్లటి వలయాలు. తెల్లని ముఖం మీద కుడివైపుగా కావాలని ఎవరో దిష్టిచుక్క పెట్టినట్లుగా ఉన్న పుట్టుమచ్చ. ఆమె ముఖాన్ని చూస్తూ అలాగే ఆమె దగ్గరికి నడిచాడు ఆకాష్. పక్కనే ఒక స్టూల్ వేసుకుని దీనికి సెలైన్ కాపలా ఉండడానికే ఇక్కడికొచ్చినట్లుంది అని ఆకాష్ అనుకుంటూ సెలైన్ వైపు చూశాడు. ఇంకాస్త సమయం పట్టేటట్లుంది. హ్మ్. ఇంకా పాదానికి కాస్త మీదుగా పట్టీల దగ్గర ఏదో గుచ్చుకున్నట్లు అనిపించగానే కళ్ళను బలవంతంగా కదుపుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆద్య. కళ్ళు తెరవగానే ఎవరో కాలింగ్ బెల్ కొట్టడం గుర్తుకొస్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తుకు రాలేదు. మళ్ళీ కాళ్ళ దగ్గర ఏదో ముల్లులా గుచ్చుతుంటే చేతికున్న సెలైన్ని చిరాగ్గా చూస్తూ లేచి కూర్చుంది ఆద్య. కాళ్ళ దగ్గర ఆకాష్ ముఖాన్ని చూసి గుండె ఆగినంత పనయ్యింది. కాళ్ళను దగ్గరికి ముడుచుకుని అతనెలా వచ్చాడో గుర్తు చేసుకుంది. కానీ ఆమెకు ఏమీ గుర్తుకు రాకపోవడంతో అతన్ని చిన్నగా కదిపింది. ఇంక ఒళ్ళు విరుస్తూ కళ్ళు తెరిచాడు ఆకాష్. ఇక్కడికెలా వచ్చావు? ఎందుకొచ్చావు? అని అడిగింది ఆద్య కాస్త నీరసంగా. సెలైన్ వంక చూశాడు అతను. ఇక అది అయిపోయి ఉండడంతో "హ్మ్. ముఖానికి రోజూ పెయింట్ వేసుకుని వస్తా కదా! ఈరోజు మా ఇంట్లో అయిపోతే మీ ఇంట్లో ఉంటుందేమోనని అడగడానికి వచ్చాను" అని అన్నాడు సీరియస్‌గా.
ఆ మాటలు ఆద్యకి ఎక్కడో విన్నట్లు ఉండడంతో ఆలోచించింది ఆమె. ఏంటి మీ ఇంట్లో కూడా లేదా? పోనీ ఐరన్ బాక్స్ ఉందా? జుట్టు ఇస్త్రీ చేసుకోవాలి అని అన్నాడు కనుబొమ్మలెగరేసి కోపంగా చూస్తూ. అప్పుడు తెలిసింది ఆమెకు నిన్న తను మాట్లాడిన మాటలే అతను రిపీట్ చేస్తున్నాడు అని. ఇంక కాస్త కంగారు పడిపోయి కళ్ళు పెద్దవి చేస్తూ నీకెలా తెలిసింది? ఇంట్లో మైక్రోఫోన్స్ ఏమైనా పెట్టావా ఏంటి? అని అడిగింది అనుమానంగా. మైక్రోఫోన్స్ గురించి ఆరా తీసేంత తెలివి ఉంటే సరిపోదు. ఫోన్ పెట్టేశాక కట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి అన్నాడు అతను. దాంతో పూర్తి విషయం అర్థమైపోయింది ఆమెకు. అది ఫోన్ కట్ అయిందేమో అనుకుని విసురుగా అని అంటుంటేనే ఆ! అయినా అది మిమ్మల్ని అనలేదు అని అంది ఆమె గంభీరంగా. అచ్చా! అబ్బా! ఆకాష్ అంటే ఇంకెంతమంది ఉన్నారేంటి? నీకు తెలిసిన వాళ్ళు అని అడిగాడు ఆద్యకి దగ్గరికి జరుగుతూ. ప్రపంచంలో మీకొక్కరికి ఈ పేరుండదు కదా అని అంది ఆమె మరింత కాన్ఫిడెంట్‌గా. ఓహ్! మన ఆఫీస్‌లో కూడా వందల మంది ఉన్నారన్నమాట ఆకాష్‌లు అంటూ కాల్ రికార్డింగ్ ఆన్ చేసి నిన్నటిదంతా వినిపించాడు ఆకాష్. ఇంకేమీ అనలేక గుర్రుగా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆద్య. వెంటనే ఆద్యకి మరి కాస్త దగ్గరగా జరిగి ఆమె చేతిని పట్టుకుని అతని జుట్టులోనికి వేళ్ళని పోనిచ్చాడు ఆకాశం. ఊహించిన పరిణామానికి అసలేం జరుగుతుందో కూడా ఆద్యకి అర్థం కాలేదు. ఆద్య అరచెయ్యిని అతని ఒత్తైన జుట్టులోకి తీసుకుని కదుపుతూ ఇప్పుడు చెప్పు ఐరన్ చేసినట్లుగా ఉందా నా జుట్టు? పెయింటింగ్ వేసినట్లుగా ఉందా నా ఫేసు? అని అడిగాడు. ఆకాశం షాక్‌తో కళ్ళు పెద్దవి చేసి ఆద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉన్నాడు ఆకాష్. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.